నా పేరు సావిత్రి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చారండి. రేవంత్ రెడ్డి నియోజకవర్గం మా నియోజకవర్గం నుంచి మేము మా సీఎం మీదనే పోరాటం చేయడానికి. మరి మీ సీఎం మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మీ ఆశా వర్కర్లు అందరు చెప్తా ఉన్నారు. మరి గతంలో ఎలక్షన్స్ ముందు మీకు హామీ ఇచ్చిండు, మా అధికారంలో రాగానే మీకు న్యాయం చేస్తాం, మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఆశా వర్కర్లకి. మరి ఏంది మనకు అనిపిస్తుందా? అంటే మేము గతంలో ప్రభుత్వంపై కూడా చాలాసార్లు సమ్మె చేయడం జరిగింది. మాకు సాలరీ కావాలని చెప్పేసి కొట్లాడడం జరిగింది. 2015లో మేము 106 రోజుల సమ్మె చేశాము. 106 రోజుల సమ్మె చేస్తే కానీ అప్పుడు మేము కేసీఆర్కి గుర్తుకు రాలేదు. అప్పుడు ఆశాలు అంటే ఎవరో అప్పుడు తెలిసింది. అప్పుడు పెంచిన తర్వాత అంటే సాలరీ పెంచలేడు, మాకు పనిని బట్టి పారితోషికమే పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు అయితే సాలరీ పెంచలేడు. దాంతోపాటుగా మేము చాలాసార్లు పోరాటం చేస్తూ అడిగామన్నమాట. మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మా హక్కులను మేము కాపాడుకోవాలి కాబట్టి దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే కూడా ముందరకు పోయినప్పుడు ఏమంటుండ్రి అంటే సరే అమ్మా మేము ఇస్తాం మీకు ఖచ్చితంగా అని మాట్లాడుతుంది. తర్వాత మేము సాటుకు అయ్యేసరికి వాళ్ళకేంటి అని అదే కేసీఆర్ మాకు అన్నం పెట్టాడు, అన్నం పెట్టి జీతం పెంచాడని మాట్లాడారు. సరే ఒప్పుకుంటాము, అన్నం పెట్టి అని అంటే ఎవరైనా అన్నం పెడతారు ఇంటికి వచ్చినప్పుడు. మీరు పిలిచారు కాబట్టి మాకు అన్నం పెట్టారు. గతంలో అన్నం పెట్టి 6,000 రూపాయల జీతం చేస్తున్నా అని మాట్లాడిండు. అక్కడ ఉన్నంతసేపు ప్రగతి భవన్లో ఉన్నంతసేపు మీకు 6,000 రూపాయల జీతమే పెంచుతున్నా అని చెప్పాడు. కానీ మేము బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళి సంబరాలు చేసుకునేసరికి ఏమన్నాడంటే జీతం కాదు అది మీకు పారితోషికం అని చెప్పాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? అధికారులు ముందలొక మాట మాట్లాడుతున్నారు, సాటుకొక మాట. మాకు అది కాదు, మాకు ఖచ్చితమైన హామీ కావాలి. మొన్న లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్లో మేము సమ్మెకు కూర్చున్నప్పుడు ఇదే మన కాంగ్రెస్ నాయకులు చాలా మంది మా సమ్మెకు అటెండ్ అయ్యారు. సమ్మెలో కూర్చున్నారు, మాకు టెంట్ కిరాయిలు కట్టి ఏమన్నారంటే మన ప్రభుత్వం వస్తే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని మాట్లాడారు. మీకే ఇస్తాము, మీ ముందు మీకు చేసిన తర్వాతనే మిగతా వాళ్ళకి చేస్తామన్నారు. కానీ సంవత్సరం దాటినా కానీ మా మీద ఇప్పటి వరకు ఊసు లేదు, పలుకు లేదు, ఏమీ లేదు. అట్లా అప్పుడు కలిసిన మంత్రులు కానీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గెలిచిన మంత్రులు కానీ ఎవరైనా అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? కనీసం పలకరిస్తున్నారు? ఇప్పటి వరకు ఎవరు పలకరించలేరు, ఎవరు మాట్లాడలేరు. కాబట్టి మేము ఇప్పటి వరకు మమ్మల్ని పలకరించలేరు కాబట్టి మేమే పలకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎట్లా పలకరిస్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మేము చిన్న మెరుపు సమ్మెలు అంటే కలెక్టర్ ముట్టడీలు కానివ్వండి, డిఎంహెచ్ఓ ముట్టడీలు కానివ్వండి, రీసెంట్గా కోటి ముట్టడి, కమిషనరేట్ ముట్టడి కూడా జరిగింది. మేము అది ఇచ్చి కూడా ఈ నెల 10వ తారీఖు ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా మాకు ఏదైనా వస్తుంది అనే ఆశతోటి ఉన్నాము. దాంతో భాగంగానే జీపు జాతను కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా క్లియర్గా చెప్పదలుచుకున్నాం కాబట్టి జీపు జాత పెట్టుకున్నాం. జీపు జాత ద్వారా గ్రామ స్థాయిలో మన జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరికీ వాళ్ళతో పాటు మన రాజకీయవేత్తలకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో మేము ఈ జీపు జాత పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు ఇక్కడ నుంచి లైవ్ అవుతుంది. లైవ్లో కూడా కనీసం మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు చూసినా సరే మా ఆశా వర్కర్ల పరిస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఒక దారికి చేర్చాలి. మాకు 18,000 కంపల్సరీ జీతం చేయాలి. మాకు పారితోషికం అవసరం లేదు, 18,000 రూపాయల జీతం చేయాలి. కోర్టు మాకు ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది. ఎందుకంటే ప్రతి కార్మికులకి ఖచ్చితంగా 26,000 రూపాయలు వేతనం చెల్లించాలి, లేకపోతే వాళ్ళ బ్రతుకులు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటాయని చెప్పింది. కానీ దాన్ని కూడా ప్రభుత్వాలు ఇప్పటి వరకు పడిచోన పెడుతున్నాయి. ఆ రకంగా మమ్మల్ని పట్టించుకున్నా కానీ ఈరోజు మేము సమ్మెకు ఈరోజు ఈ రకంగా గుమ్ముగూడి ఒక జాత ఏర్పాటు చేసుకునే వాళ్ళం కాదు. కాకపోతే మేము ఈ రకంగా మేము ఆ జాత సభ రూపకంగా మేము ఏం చెప్తున్నామంటే మాకు ఖచ్చితంగా 18,000 రూపాయలు కంపల్సరీ కావాలి. మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కావాలి. చనిపోతే ఆశా వర్కం చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు అందించాలి. మా దాంట్లోనే ఎవరైనా మా ఇళ్లలో ఎవరైనా ఉంటే మేము ఉద్యోగంలో ఉండి చనిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం అనేది కేటాయించాలి. ఆ రకంగా చెయ్యకపోతే మాకు ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ నెల లాస్ట్ నుంచి జనవరి లాస్ట్ నుంచి మేము సమ్మెకు దిగుతాము. సమ్మెలో అనేక రకాల పోరాటాలు చేస్తాం. మా ప్రాణాల మీదకి వచ్చిన ఆ బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ రకంగా మీకు హెచ్చరిస్తాం. ఒకటి ఇప్పుడు ఎలక్షన్ సర్వేలకైనా ఇప్పుడు మొన్న జరిగిన కుటుంబ సర్వేకైనా ఇలా అన్ని ఏదైతే మహిళలకు ఏమైనా కావాలన్నా గర్భిణీలకు కావాలన్నా మీ సర్వీసులు తీసుకుంటారు, మీ హెల్ప్ తీసుకుంటారు. కానీ మీకు సహాయం చేసే టైంలో ప్రభుత్వం ఎందుకు వెనక చూస్తుందంటే ఏం చెప్తారు? అదే అండి, ఒకటి ఏంటంటే రీసెంట్గా కులగణన జరిగింది.
అందులో ఫస్ట్ ఏం చెప్పారు, ఆశా వర్కర్లతో చేయించాలని చెప్పేసి మాట్లాడారు. ఆశా వర్కర్లు ఏమన్నామంటే మేము పనిని బట్టి పారితోషం కాబట్టి మాకు ఏమి ఇస్తారని చెప్పేసి మేము అడగడం జరిగింది. మాకు డబ్బులు ఇవ్వరంట, మీరు ఫ్రీగా చేయండి అని చెప్పారు. అలా అన్నప్పుడు మేము చేయమని చెప్పేసి చెప్పినాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్లను తీసుకున్నారు. వాళ్ళకి సాలరీ లేవా, వాళ్ళకి జీతాలు లక్షల్లో ఉన్నాయి. అయినా వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళకి చెల్లించి వాళ్ళతో సర్వే చేయించారు. పోనీ చేసుకోండి, సర్వే చేసుకోండి వాళ్ళతో పాటు, మాకేం బాధ లేదు. కానీ సర్వేలో మళ్ళీ మమ్మల్ని ఇంక్లూడ్ చేసిండు. ఎందుకంటే మీకు బాగా తెలుసు, మీ పాపులేషన్ 1000 పాపులేషన్ ఉంటుంది కాబట్టి మీ పాపులేషన్లో మీరు చెప్తే వింటారు కాబట్టి మీ సహాయం కంపల్సరీ అని చెప్పేసి మమ్మల్ని తీసుకున్నారు. అది ఏమనంటే మేము తిరస్కరిస్తే మీకు ముఖ్యమంత్రి నుంచి వచ్చింది ఆర్డరు, మీ కలెక్టర్ నుంచి వచ్చింది అని చెప్పేసి బెదిరించి మాతో చేయించుకున్నారు. మేము అట్లా కూడా ఉదయం వాళ్ళతో పాటు ఉదయం 9 గంటలకు పోయి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చినాం. అప్పుడు కూడా మాకు రూపాయి లేదు. తర్వాత RI సర్వే చేయించుకున్నారు, దానికి రూపాయి లేదు. లెప్రసీ సర్వే అని వచ్చింది. లెప్రసీ సర్వే మాకు గతంలో 2014 నుంచి డబ్బులు లేవు. ఇప్పటి వరకు సర్వే చేయించుకున్నారు, రూపాయి ఇచ్చిలేరు. మేము చేయమని చెప్పేసి మొన్న అది చేసినాం. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకో సర్వే, ఎవరైతే గ్రామ స్థాయిలో చదువులేని వాళ్ళు ఉన్నారో ఇంట్లలో వాళ్ళని తీసుకొని వాళ్ళ సమాచారాన్ని సేకరించండి, వాళ్ళ లిస్టు ప్రభుత్వానికి అందజేయాలి అని. అంటే దానికి మేము చెయ్యము అని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఒత్తిడి తీసుకొచ్చి కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే కాదు అని చెప్పేసి ఒత్తిడి. ఇవన్నీ మేము చేయాలంటే మాకు పనిని బట్టి పారితోషికం అన్నప్పుడు మేము చేస్తాము. ఏ పనైనా ఆశా వర్కర్ అనేది గ్రామ స్థాయిలో ఉంటుంది, చేయడానికి రెడీగా ఉన్నాం. గ్రామంలో మొదట ఉండేది ఆశా వర్కర్లు, మా ఊర్లలో కూడా చూసాం మేము, మా అంగన్వాడీ స్కూళ్ళలో కూడా చూసాం. కానీ మీ సర్వీసులు తీసుకుంటున్న ప్రభుత్వం మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు అనుకుంటున్నారు? అదే ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని తీసుకున్న పర్పస్ ఏంటంటే గతంలో 2002 నుంచి ఆశా వర్కర్ని తీసుకున్నారు. అప్పటి నుంచి ఉచిత సేవ కింద తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఎవరైనా కాన్పు అయితే ఆ అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ వరకు తోలుకరావాలి, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అదొక్కటే ఉండే. తర్వాత ఏమైంది, 2005లో మాతృ మరణాలు తగ్గించడానికి, శిశు మరణాలు తగ్గించడానికి మాత్రమే అని తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఈ తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడిందో అనేక రకాల సర్వేలు, అనేక గ్రామ స్థాయిలో చిన్న కారోబార్ నుంచి కావలికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతిదీ ఆశా వర్కర్తో పని చేయించుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము చేస్తాము, మేము చేయమని ఎప్పుడు వెనకడగలేదు. కానీ మాకు తగినంత పైసలు మాకు ఇవ్వాలి, సాలరీ ఇవ్వాలి. ఒకవేళ మీరు పనిని బట్టి పారితోషికం అన్నప్పుడు మేము ఏ పని చేస్తామో ఆ పనికి పైసలు ఇవ్వాలి. మరి ఆ పనికి మీరు పైసలు ఇవ్వట్లేదు. మాకు పొట్ట ఉంది, మేము కూడా అసలు మేము పనిచేస్తేనే కానీ ఇంట్లో గడవదు. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి. అలాంటి కుటుంబాలు ఉండి కూడా మేము ఇంత రకాల పోరాటం చేస్తే కూడా మా ప్రభుత్వం మమ్మల్ని ఎలక్షన్ మూమెంట్లో ఒకలాగా, ఎలక్షన్ తర్వాత ఇంకోలాగా చూస్తున్నారు. కాబట్టి ఈసారి మాత్రం తగ్గేదే లేదు. ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చెల్లించే వరకు మేము పోరాటం అనేది ఆగము. సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందండి. ఈ రకంగా చెప్తాం, మేము ఇల్లు తిరిగి చెప్తాం, మమ్మల్ని ఇంట్లో అన్యాయం చేసింది మిమ్మల్ని చేస్తారని చెప్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు మంచి పేరు తెచ్చుకోండి, మాకు మంచి పేరు తేయండి. మేము అనుకున్నట్టుగా మాకు 18,000 సాలరీ, మేము అన్ని డిమాండ్స్ నెరవేర్చకపోయినా పర్లేదు, కొన్ని డిమాండ్స్ మేము నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మహిళా మంత్రులు ఉన్నారు, అటు కొండా సురేఖ గారు కానీ ఇటు సీతక్క గారు కానీ ఎప్పుడు మహిళల పట్ల స్పందిస్తున్నామని చెప్పేసి అంటారు. మరి వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? అవునండి, మా ఆశా వర్కర్ల గతంలో కూడా మన సీతక్క ఆశా వర్కర్ల టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు తను మాట్లాడింది క్లియర్గా, మీ మీడియా కూడా సాక్ష్యము. తను ఏమందంటే 36,000 రూపాయలు ఆశా వర్కర్కి చెల్లించాలి అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడున్నది ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఆ రకంగా తను చాలా చక్కగా మాట్లాడింది ఆ రోజు. మరి ఈ రోజు అదే సీతక్క గారిని మేము అడుగుతున్నాం, ఆ రోజు మాకు సపోర్ట్ చేసి ఈ రోజు ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు? ఈ రోజు అసెంబ్లీలో మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు మీరు ఆ రోజు మాకు ఎట్లా చెప్పిండ్రో ఈ రోజు కూడా మీరు అసెంబ్లీలో మా గురించి, ఒక ఆడపిల్లగా మా గురించి మీరు లేవనెత్తండి, మాకు న్యాయం జరిగేలా చూడండి. ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటుంది. మేమందరం ఆడపిల్లలం. ఈ రోజు పొద్దున్న లేస్తే తల్లిని బిడ్డను కాపాడేది మేము. ఈ రోజు తల్లి బిడ్డనే కాదు, గ్రామ స్థాయిలో ఉన్న చిన్న పిల్లకాడ నుంచి చచ్చిపోయే ముసలోడి వరకు మేము కాపాడుతున్నాం. దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మీరు కాపాడండి, మేము సమాజాన్ని కాపాడుతాం. ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది. మమ్మల్ని మీరు కాపాడితే మేము సమాజాన్ని కాపాడడానికి ముందున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ధర్నా చౌక్ లో కూడా భారీ ఎత్తున ఆశా వర్కర్లు రావడం, దగ్గర 2,000 నుండి 3,000 ఆశా వర్కర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్ వచ్చేసి ఏదైతే మాకు కనీస వేతనం 18,000 కనీస వేతనం కల్పించాలి. ఏది చూసినా మేము ఎంతైతే చేస్తున్నామో దాన్ని గుర్తించి ప్రభుత్వం
కంపల్సరీ మాకు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈ డిమాండ్స్ మా డిమాండ్స్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే దీనిపైగా పోరాటం అయితే చేస్తామని చెప్తాను. అయితే వచ్చే స్థానిక ఎన్నికల్లో మాకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం కూడా వెనకాడమని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.